సడన్ గా ఈ దగ్గేంటి? శివాగ్ని, ఈ దగ్గేంటి? ఇందాకటి నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. దగ్గెక్కడ మొదలైంది? ఇందాక వరకు బానే ఉంది, ఏంటో సడన్ గా వస్తుంది. అర్జెంట్గా ఏమైనా మెడిసిన్ తెప్పించుకోవాలి. వద్దులే, డబ్బులు దండగా. అంటే డాక్టర్ని కలవమంటావా? అవసరం లేదు, ఫీజు దండగా. అన్నీ దండగా అంటే ఈ దగ్గు తగ్గేదలా? అది తగ్గే దగ్గు కాదులే. ఓ 2 నెలలు ఓపిక పడితే నువ్వు కూడా ఆ బంగారంతో చేర్చి బెబ్బే అనుకుంటూ తిరగొచ్చు. అదేంటి శివాగ్ని అలా అంటావు? చివరికి జరిగేది అదే. కష్టపడి నేనేదో ప్లాన్ చేస్తే అంత ఓవర్ యాక్షన్ చేసావెందుకు? నాది నాది అంటూ తీసుకున్నావు కదా. నేను తీసుకుంది కాఫీనేగా. అది కాఫీ కాదు, మాటని మింగేసే మందు. ఏంటి శివాగ్ని నువ్వు చెప్పేది? బంగారానికి మాట రావడానికి నేను నా మాటనిచ్చేస్తాను. మరి నా పరిస్థితి ఏంటి శివాగ్ని? ఏముంది, ఆ దగ్గునల భరిస్తూ గొంతు పోయేదాకా వెయిట్ చేయడమే. అలా అంటే ఎలా శివాగ్ని? ఏదోటి చేయి శివాగ్ని, ఏదోటి చేయి ప్లీజ్. ప్లీజ్ శివాగ్ని, ప్లీజ్. ఆపు. ఏం చేయాలి? చేసే పనిని చెడగొట్టింది చాలక ఏదన్నా చెయ్యాలంట. నానా బాధలు పడి దాని గొంతు పోగొట్టడానికి ఒక దారి సంపాదిస్తే ఇది నాది నాది అంటూ లాక్కున్నావు కదా, అనుభవించు. శివాగ్ని, శివాగ్ని! నీ పాటలతో 10 మందికి ఆనందాన్నిచ్చే ఆ గొంతు మూగబోవడం నాకిష్టం లేదు. పాప మాట కోసం నా మాట మూగపోయినా పర్వాలేదు. ప్రణయ్, ఏమంటుంది ప్రేమ? తన నిర్ణయం మారలేదు. ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తుంది? మా మాట ఎలాగో వినదు, నీ మాట అయినా వినాలి కదా. ఈ విషయంలో ఎవరి మాట విన్నని చెప్పేసింది శివాగ్ని. అసలేంటంత మొండి పట్టుదల? అది బంగారం మీద ఉన్న ప్రేమ. బంగారం కోసం ఏవైనా చేస్తుందని తెలుసు, బట్ తన మాటనివ్వటానికి కూడా రెడీ అవుతుందనుకోలేదు. అమ్మా ప్రేమ, ఒక్కసారి ఆలోచించమ్మా. బంగారానికి మాట రావడానికి నువ్వు మోగపోవాలా?
ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యకైతే పరిష్కారం ఇదే. ఎందుకు ప్రేమ మా బాధను ఎందుకు అర్థం చేసుకోవు? ప్రణయ్ నిన్నిష్టపడిందే నీ పాట విని. ఇప్పుడు ఆ పాటకి ఆ మాటకి దూరం అవుతానంటే ఎలా? పర్వాలేదు శివాగ్ని, ప్రణయ్ నన్ను అర్థం చేసుకుంటాడు. కొద్ది రోజులు ఆగు. ఎంత ఖర్చు పెట్టైనా సరే బంగారానికి మాట తిప్పిద్దాం. అంత టైం లేదు. మా బాధ కూడా అర్థం చేసుకోమ్మా. త్యాగం అంటే మనకున్న దాంట్లో కొంచెం ఇవ్వడం, మనకే లేకుండా ఇవ్వడం కాదు. ఇది త్యాగమని ఎవరన్నారు? నా బాధ్యత. ఏంటి ప్రేమ బాధ్యత? మాకు లేదా బాధ్యత? బాధ్యత అంటే మనం మోయలేని బరువును కూడా మోయాలి. మనకి లేకపోయినా కూడా ఇవ్వాలి. ఒక అమ్మలాగా, నాన్నలాగా. బిడ్డకి ప్రాణం పోసేటప్పుడు ప్రతి తల్లికి ప్రాణగండవే. కాని ఏ తల్లి తను బ్రతకాలి అని బిడ్డకి జన్మనివ్వడం మానేదు. తను చనిపోయినా బిడ్డ బతికితే చాలనుకుంటుంది. అలాగే బంగారు నా బిడ్డ అనుకున్నాను కాబట్టి నా మాట పోయినా తన మాట బతకాలి అని ఆశపడుతున్నాను. ఇంకీ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రణయ్, చివరిసారిగా మా ఇంటికెళ్ళి మా వాళ్లతో మనసారా మాట్లాడొస్తాను. ఈ విషయం తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు బాధపడరా? ఇంతకన్నా పెద్ద బాధని వాళ్ళెప్పటినుంచో భరిస్తున్నారు. ఇది అంతకన్నా పెద్ద బాధేం కాదు. ప్రేమ, నేను డ్రాప్ చేస్తాను రా. వద్దులే ప్రణయ్, నేను బంగారం వెళ్ళొస్తాం. ఇక ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. నా మందే నన్ను తీసుకెళ్తుంది. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటలా బెత్తరగా చూస్తున్నావు? ఆ కారు ఎవరిదానా? నాదే. ఆ కారులో ఉన్న మనిషి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఇదిగో తీసుకో, పండగ చేసుకో. ఏంటి ప్రణయ్, ఏం మాట్లాడకుండా నువ్వు మౌనంగా కూర్చుంటే ఎలా? ఏదో ఒక చెయ్యి. ఏం చేయాలి? ఏం చేయాలంటావేంటి ప్రణయ్? త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. బంగారం కోసం ప్రేమ తన మాటనివ్వాలనుకోవడం ఏంటి? తన గొంతులో మాటే కాదు, 10 మందిని మైమరిపించే పాట కూడా ఉంది. ఆ మాట పాట మూగబోవడం నాకిష్టం లేదు. నాకు మాత్రం ఇష్టం అని చెప్పు. ప్రేమకి ఎంత చెప్పినా వింటేగా. నీ మాటే వినకపోతే ఎవరి మాట వింటుంది? వద్దు ప్రణయ్, అక్క కూతురు కోసం ఇంటి కోడలి గొంతు మూగబోయేలా చేశారన్న చెడ్డ పేరు మనకొద్దు. ఇప్పుడు కూడా మనం మన గురించి ఆలోచిస్తున్నాం, కానీ ప్రేమ మాత్రం బంగారం గురించి ఆలోచిస్తుంది. బంగారానికి మాట రప్పించడానికి మనం మరొక దారి చూద్దాం ప్రణయ్. అంతేకాని ఇలా ప్రేమని తన మాట పోగొట్టుకోవద్దని చెప్పు. చెప్పాను శివాకి, ఎంత చెప్పినా తను అసలు వింటే కదా.
ఇంకెలా చెప్పాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటా దగ్గు? టీబీ పేషెంట్ లాగా మాట్లాడుకుంటుంటే మధ్యలో దగ్గకపోతే బయటికి వెళ్ళొచ్చు కదా. చిచి, ఇంటికి ఏదో శని పట్టుకున్నట్టుంది. అందుకే అనుకున్నా తప్ప అన్నీ జరుగుతున్నాయి. ఇంటికేదో శని పట్టుకున్నట్టుంది. 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 ప్రణయ్, ఇంట్లో శాంతి చేయించమంటావా? ఆ పని చేసేవాడిని. ప్రతి సమస్యకి వేదాల్లో పురాణాల్లో పరిష్కారం ఉంటుందంటావు కదా. పూజ చేస్తావు, హోమం చేస్తావు, నీ ఇష్టం. ముందు ప్రేమ నిర్ణయం మారేలా చూడు. మన ఇల్లు ప్రశాంతంగా ఉండేలా చూడు. ఉంటుంది. పూజకి ఫలితం ఉంటుంది. ఈ సమస్య తీరడానికి కొత్త రకమైన శాంతి చేయిస్తాను. అక్క, ఎలా ఉన్నావు అక్క? అమ్మా, అక్కొచ్చింది. అమ్మ ప్రేమ, ఏమన్నారమ్మా మన బంగారం మాట గురించి? ఒక దారి ఉందన్నారమ్మా. అమ్మయ్యా, పోన్లే, మాట రావడానికి ఒక దారి ఉందన్నారుగా, అది చాలు. కానీ ఆ దారి బంగారానికి మాటలు వచ్చేస్తాయి అక్క. ఎప్పుడొస్తాయి అక్క? తొందరలోనే వస్తాయిరా. తొందరగా అంటే ఎప్పుడక్క? నా మాట తనకిచ్చినప్పుడు, నా గొంతు మూగిపోయినప్పుడు. కష్టం అంటే తెలియని నువ్వు సంపాదిస్తున్నావు అంటే ఏదో చెయ్యరాని పనే చేస్తున్నావు. ఏం చేస్తున్నావో చెప్పు. హే! టీను, బంగారాన్ని తీసుకెళ్లి ఆడించండి, వెళ్ళండి. అలాగే అమ్మా. దా బంగారం. ప్రేమ, నీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా? మొన్నొచ్చినప్పుడే చెప్దామనుకున్నాను, కానీ బంగారానికి మాట వస్తుందన్న ఆనందంలో ఉన్న నీ ఆనందాన్ని పాడు చేయడం ఇష్టం లేక ఊరుకున్నానమ్మా. రాను రాను మీ నాన్న చూస్తుంటే భయమేస్తుందమ్మా. ఏమ్మా, మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడో తెలియడం లేదు, కానీ వేలకు వేలు డబ్బులుంటున్నాయి. విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. అంత డబ్బు నాన్న దగ్గర ఎలా ఉంటుందమ్మా? ఆ మాట అడిగితే కొడుతున్నాడు. తాగి తిరగడం తప్ప ఏమి చేయని నాన్నకి అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరిస్తున్నారు? అదే భయంగా ఉంది. ఎప్పుడు చూడు 500, 2000 నోటు తప్ప మరొకటి కనిపించడం లేదు. పైగా ఎప్పుడూ లేంది పిల్లలకి బిర్యానీ, కేకులు తీసుకొస్తున్నాడు. కానీ అది కష్టపడిన సొమ్ము కాదని తెలుసు కాబట్టి నేను కాని పిల్లలు కాని అందులో ఒక్క రూపాయి తాకడం లేదు. మీరు తాకినా తాకకపోయినా ఆయన చేసిన తప్పుని రేపందరం భరించాలి కదమ్మా. ఆ మాట అంటే విని చేస్తే కదా. తాగడానికి డబ్బులు లేవంటేనే నా మీద కొట్టి మరీ డబ్బులు తీసుకెళ్లేవాడు. అలాంటిది ఇప్పుడు చేతి నిండా డబ్బులుంటే నా మాట వింటాడా? అన్నిటికన్నా నన్ను ఎక్కువగా భయపెడుతున్న విషయం, ఎప్పుడూ లేంది టీను మీద ఎక్కలేని ప్రేమ చూపిస్తున్నాడు. దానికోసమే బతుకుతున్నాను, అది ఇది అని ఏవేవో మాట్లాడుతున్నాడు. ఇంటి సమస్యలు తీర్చేవాడు తండ్రి, కానీ ఈ ఇంటికి తండ్రే సమస్య అయ్యాడు. ఆ మనిషిని చూస్తుంటే రాను రాను భయం వేస్తుంది. ఏం చేస్తున్నాడో, మళ్ళీ ఏ ప్రమాదం తెచ్చి నెత్తిన పెట్టబోతున్నాడో అర్థం కావడం లేదు. సరేలేమ్మా,
నాన్నతో నేను మాట్లాడతాను. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదనే అనుకున్నాను. కానీ రోజు రోజుకి ఆ మనిషిలో వస్తున్న మార్పును చూసి నీతో చెప్పకపోతే ఏమవుతుందో అన్న భయంతో చెప్పాను. సరేలేమ్మా, నాకు చెప్పక ఎవరికి చెప్తావు? నేను మాట్లాడతానుగా. నువ్వింక నాన్న గురించి టెన్షన్ పడుకో. ఏం మాట్లాడతావో ఏమో, నీ ఇష్టమమ్మా. అవును, బంగారం విషయం ఏదో చెప్పబోయి ఆగావు. అదా, అసలే అమ్మ ఈ బాధలో ఉంది. ఇప్పుడు నేను బంగారానికి ఓకల్ కార్డ్స్ ఇస్తున్నానన్న విషయం చెప్తే ఇంకా దిగులు పడుతుంది. ఏమ్మా మాట్లాడవు? ఏం లేదమ్మా, బంగారానికి మాట గ్యారంటీగా వస్తుంది అని అన్నారు. మరి ఏదో దారన్నావు? ఆ దారి కూడా దొరికింది. ఇంకా బంగారానికి మాట రావడమే ఆలస్యం. పోన్లే, ఆ ప్రభు దాన్ని చల్లగా చూస్తే అంతే చాలు. హాయ్ బంగారం, వచ్చేసారా? ఏంటి ప్రణయ్ ఇదంతా? శివాగ్ని శాంతి పూజ చేస్తుంది ప్రేమ. ఆ పూజకి ప్రిపరేషన్ జరుగుతున్నాయి. అవునా? సడన్ గా శాంతి చేయడం ఏంటి? అంటే మన మ్యారేజ్ అయిన దగ్గర నుంచి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కదా, అందుకే ఇంట్లో శాంతి చేస్తే మంచిదని చేస్తుంది. మనుషులు సృష్టించే అశాంతి మంత్రాలతో పోతుందా? లేదు ప్రేమ, శివాగ్ని ఎప్పుడు ఇలాంటివే చేస్తుంది. మనిషికి శాంతి లేనప్పుడు మనిషి దాన్ని వెతుక్కునేది దేవుడి దగ్గరే. అందుకే ఎప్పుడే కష్టం వచ్చినా శివాగ్ని పూజలు హోమాలు చేస్తుంటుంది. అలా చేయించినప్పుడల్లా నిజంగానే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే నేను కాదనలేదు. నమ్మి చేసే ప్రతి పనిలో మనసంతుంటుంది. అవును, పైగా ఇలాంటి విషయాల్లో ఎప్పుడు ఏది చేస్తే బాగుంటుందనేది శివాగ్నికి బాగా తెలుసు. ఏం బంగారం, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొచ్చావా? ప్రేమ, శివాగ్ని పంతులు గారిని తీసుకురావడానికి వెళ్ళింది. రాగానే పూజకి ఏర్పాట్లు చేయాలి. అలాగే. రామ్మా. శివాగ్ని చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ పూజ వెనుకున్న కారణం ఏంటి? చెప్పింది గుర్తుందిగా? మీరు చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తాను మేడం. నేను చెప్పింది వింటే మీరు నిజమే అని నమ్మాలి. ప్రేమకి అనుమానం మొదలైంది కాబట్టి తనని నమ్మించడం చాలా ముఖ్యం. మోసం చేయడం కష్టంగానే నమ్మించడం ఎంత పనమ్మా? నాకు చాలా సులభం. ఎలా చేస్తారో నాకు తెలీదు. నేను చెప్పింది మాత్రం జరగాలి. మీరు ఊహించిన దానికన్నా గొప్పగా జరుగుతుందమ్మా. మనుషుల్ని మాటలతోనే మాయ చేసే వృత్తిగా బతికేవాళ్ళం. మాకు మాయ గురించి చెప్పాలా ఏంటి? ఈవిడ సైకియాట్రిస్ట్ అండి. ట్రీట్మెంట్ ఇప్పిద్దామని మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారిని పిలిచాను.
ఐస్ క్రీంలు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి స్నేహ పిచ్చి తగ్గిస్తానని మమ్మల్ని అందర్నీ పిచ్చివాళ్ళం చేసిందా ఆ ప్రేమ చెప్తా